ఈరోజు అయితే పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అయిందన్నమాట. మీరు ఎంతమంది చూసారో నాకే తెలియదు, కానీ నేనైతే మార్నింగ్ షోకి అయితే వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. అల్లు అర్జున్ మూవీలో ద బెస్ట్ మూవీ అనేసి అయితే అనుకుంటున్నా. నేనైతే జాతర సీన్ అయితే ఎక్సలెంట్, నెక్స్ట్ లెవెల్. జాతర సీన్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అల్లు అర్జున్ అయితే డ్యాన్స్ అయితే ఎక్సలెంట్, ఆసమ్. అసలు చెప్పాలంటే అసలు మాటల్లో చెప్పలేకపోతున్నాం అన్నమాట. నెక్స్ట్ పుష్ప 3 కూడా ఉంది అంట. దాంట్లో ఇంకా ఇంతకంటే ద బెటర్గా కూడా ఉంటుంది అనేసి అయితే అనుకుంటున్నా. కాకపోతే ఎన్ని మూవీస్ చూసినానో తెలియదు, బట్ నేను మూవీస్ చూసిన దాంట్లోనైతే ద బెస్ట్ మూవీ అంటే పుష్ప 2 అనేసి నేనైతే మా దగ్గర మా మంచిర్యాల డిస్టిక్లోనైతే థియేటర్ దగ్గరనైతే హంగామా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఆ మాంతంగి ఆ గెటప్ వేసుకొని హంగామా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశారు థియేటర్ల ముందైతే. మనం చూసిన మూవీస్లలో దంగలు, బాహుబలి, కలి ఆ మూవీస్లలో రికార్డ్స్ అయితే బ్రేక్ అయితే చేస్తుంది. ఈ పుష్ప 2 మూవీ అయితే పక్కా 100% 2000 కోర్స్ అయితే క్లైమాక్స్ తర్వాతనైతే జాతర సీన్స్ అయితే ఒక 15 మినిట్స్ వరకు ఉంటుంది కావచ్చు. ఆ అల్లు అర్జున్ది ఆ గెటప్, ఆ ఫైట్ సీన్స్, దాంట్లోనే మళ్ళీ డ్యాన్సింగ్ నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అల్లు అర్జున్ది ఆ గెటప్తోనే డ్యాన్స్ అయితే ఇరగా తీశాడు. ఎప్పుడు కూడా అట్లా చూడలేదు, ఫస్ట్ టైం చూడడం అయితే చాలా అంటే చాలా బాగుంది. దీంట్లో అయితే ఒక సీన్ అయితే పుష్పరాజు సీఎంని అయితే కలవడానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు అయితే పుష్పరాజు సీఎంతో ఒక సెల్ఫీ దిగుతా అనేసి అంటే అప్పుడు మన సీఎం ఏమంటారు అని అంటే, ఈ కూలిన కొడుకుతోని ఫోటో అన్నట్టు మాట్లాడినప్పుడు మన పుష్పరాజుకి కాలుతుంది అన్నమాట. అతను ఏం చేస్తాడు పుష్పరాజు అంటే, ఈ సీఎంకి ఈ కూలి నాయక కొడుకులంటే కొంచెం కూడా గౌరవం, రెస్పెక్ట్ ఏది లేదు అనేసి తన సొంతంగా తను ఒక పార్టీ పెట్టుకోవాలి అనేసి ప్రధానమంత్రి దగ్గరికి 500 కోట్లు ఖర్చు పెట్టి సొంత పార్టీ అయితే ఏర్పాటు చేసుకుంటారు మన పుష్పరాజు అయితే తన సొంతంగానైతే పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పుష్పరాజు అయితే 2000 టన్నుల ఎర్రచందనం అయితే వేరే కంట్రీకి అయితే పంపించడం జరుగుతుంది. అప్పుడైతే భగవత్ సింగ్ షెకావత్ పోలీస్ అయితే ఆ సీన్ అయితే నెక్స్ట్ లెవెల్ ర్యాంప్ ఉంటుంది అన్నమాట. ఆ సీన్ చూడడానికి అయితే 2 కళ్ళు సరిపో, అసలు చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ మూవీలో అయితే 3 సాంగ్స్ ఉన్నాయి. ఆ సాంగ్స్లో అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. దీంట్లో అయితే ఆ 3 సాంగ్స్లలో అల్లు అర్జున్ డ్యాన్స్, శ్రీలీల డ్యాన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ టైం అనుకుంటా అల్లు అర్జున్ అట్లా డ్యాన్స్ చేస్తుండగా చూడము నెక్స్ట్ లెవెల్. ఆ మూమెంట్స్ అయితే కిర్రాకున్నాయి. అసలు చాలా అంటే చాలా బాగున్నాయి. శ్రీవల్లి కాంబినేషన్, పుష్పరాజు నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. ఆ డ్రెస్సింగ్ స్టైలు వేరే. అసలు ఈరోజు మార్నింగ్ షోకి అయితే వెళ్ళిరు దిల్షుక్ నగర్లో. వాళ్ళ ఫ్యాన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చూడడానికి వెళ్ళినప్పుడు ఆ థియేటర్లో ఆ జనాలు, ఆ క్రౌడు, ఆ తొక్కులాట, కింద పడడం మీద పడడం అట్లా అయినప్పుడు ఒక ఆమెకి ఆమె ఏజ్ వచ్చేసి 39. ఆమెకైతే అసలు శ్వాస వెళ్ళక ఆమె అక్కడక్కడ మృతి చెందింది. పోలీస్ వాళ్ళు అయితే సిఆర్పి చేసినా కూడా అసలు ఆమె బ్రతకాలి అని ఆమెను బ్రతికించడానికి సిఆర్పి చేసినా కూడా బ్రతకలేదన్నమాట. ఇట్లాంటి టైంలో జాగ్రత్తగా చిన్న పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు అయినా కూడా, పెద్దవాళ్ళు అయినా కూడా, ఎవరైనా కూడా ఇట్లాంటి వాటిలో ఫస్ట్ వెళ్ళేటప్పుడు అయితే మనం జాగ్రత్తగా ఆలోచించి వెళ్ళాలి. కానీ చాలా బాధాకరం అట్లా జరిగి ఆమె చనిపోవడం అనేది. ఫ్రెండ్స్, నేను ఈ మూవీ అయితే నాకంటే పుష్ప 1 కంటే పుష్ప 2 నెక్స్ట్ లెవెల్ అనేసి అయితే అనుకుంటున్నా. నేనైతే అనుకున్నాను. చాలా అంటే చాలా బాగుంది. నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. మీరు కూడా మీ ఫ్యామిలీతో హ్యాపీగా వెళ్ళి ఈ మూవీ చూడండి. ఫ్యామిలీ మూవీ షో అన్నమాట.
చాలా ఎగ్జైట్మెంట్ ఉంటుంది, ఎంజాయ్ ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరైతే అందరు తప్పకుండా వెళ్ళి ఈ మూవీని అయితే తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మా ఛానల్లో అయితే ఇలాంటి ఎంటర్టైన్మెంట్ వీడియో చేస్తూ ఉంటాము. ఫన్నీ వీడియోస్, ఫన్నీ గేమ్స్, ఫ్యామిలీ టూర్స్ ఉంటాయన్నమాట ఎవ్రీ ఫ్రెండ్స్. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.